సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి వీరన్నగూడెం వార్డులో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అశ్వవాహన సేవ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భద్రకాళి సమేత వీరభద్రస్వామి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామని, ఇతర ప్రాంతాల నుంచి సేవా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నామన్నారు. 9 రోజులు సాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారి సేవా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి గ్రామ పెద్దలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యి నేటికి రెండో రోజు కావడం జరిగింది. మరి ఇప్పుడు సాయంకాలం వేళ 8 గంటలకు మరి అశ్వవాహన సేవా కార్యక్రమం జరిగింది. మరి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మరి నిత్యం చాలా అంగరంగ వైభవంగా కార్యక్రమం జరుగుతున్నది. ఇది చూడడానికి మరి భక్తులు అధిక సంఖ్యలో మరి రేపు నుండి పాల్గొనాలని వీరభద్ర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని నిత్యం అన్నదానం సుమారు 400 మంది తినడం జరుగుతుంది. మరి రేపు బ్రహ్మోత్సవాలు ఇప్పుడు రెండో రోజు కాబట్టి రేపు మూడో రోజు. మరి చూడని వాళ్ళు కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా సాయంత్రం 8 గంటలకు మరి సేవా కార్యక్రమం జరుగుతుంది. షావా చేయడం జరుగుతుంది. మరి రేపటి నుండి కూడా భక్తులు పాల్గొనాలని కోరుకుంటున్నాను.